Welcome to NGCC. Today we are going to see the questions asked on profit and loss, P&L అని అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్, సురేష్ సెల్ ఏ కార్ అట్ లాస్ ఆఫ్ 36% అని అన్నాడు. లాస్ ఆఫ్ 36% అని అంటే 36% లాస్ కమ్మాడు అంటే కొనడం 100 రూపీస్కి కొన్నాడు. 36% లాస్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, 36% లాస్ అని అంటే సో 64 రూపీస్కి అమ్మింటాడు. సో కాస్ట్ ప్రైజ్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైజ్ 64. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి రేషియోని ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు. 2 స్క్వేర్లే కాబట్టి మనకు ఆప్షన్స్లో 2 స్క్వేర్లు ఉండేటివి కావాలి. అందులోనూ ఫస్ట్ది పెద్ద స్క్వేర్ అనేటటువంటిది 2 కూడాను 10 స్క్వేర్, ఇది 8 స్క్వేర్. అంటే పెద్ద నెంబర్ ఫస్ట్, చిన్న నెంబర్ సెకండ్లో ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఇది కూడా ఆన్సర్ ఉంది కానీ ఇది నెంబర్ అనేటటువంటిది కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. లేదంటే డైరెక్ట్గా మీరు వాల్యూ చేసుకున్న కన్నా 4th 25 4s 16 4s 4th 4 25s 4 16s ఇదైనా వస్తుంది, లేదా ఆన్సర్ ఇదైనా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో అడిగినప్పుడు ఇలా చేసుకోండి. కొన్నిసార్లు ఎలా అడుగుతూ ఉంటాడంటే, ఇంతకుముందు అడిగినటువంటి ఆ పేపర్లలో సురేష్ సెల్స్ ఏ కార్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 36% అని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే ప్రాఫిట్ అన్నాడంటే +36 అంటే ఇప్పుడు 136 అవుతుంది. ఇప్పుడు 100 136 అని అంటే 2 కూడా మళ్ళీ 4 టేబులర్ వాల్యూస్, 4 25s 4 3s 12 4 4s 16. ఇది ఒకవేళ పడి ప్రాఫిట్కి అడిగితే 25:34. సో ఈ విధంగా చేసుకోండి. దీంట్లో అడగడానికి ఇంతే ఉంటుంది, ఎంత మించి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వచ్చేసి 640 రూపీస్ అని అన్నాడు. అందులో ఈ హ్యాడ్ గివెన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 37.5%. సో ఏదైనా సరేలేండి, డిస్కౌంట్ అంటూ ఇచ్చాడు అని అంటే దాన్ని 100లో నుంచి మైనస్ చేయండి. సో 100లో నుంచి 37.5 పోయిందంటే మనకు వాల్యూ 62.5 వస్తుంది. సో ఇప్పుడు దీని ప్రైజ్ 640, 37.5 డిస్కౌంట్ పోను ఎంతకు అమ్మింటాడు, 62.5%కి అమ్మింటాడు. సో ఇక్కడ వాల్యూస్ మనం చెకింగ్ చేసుకుంటే 625 బై డెసిమల్ ప్లస్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చుకుంటే 1 అవుతుంది. 640. ఇప్పుడు ఈ వాల్యూని మొత్తం మల్టిప్లికేషన్ చేసి ఇదంతా ఇబ్బంది పడే కంటే ఒక చిన్న దీనికి సంబంధించి వాల్యూస్ చూడండి. మనకి ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఏమేమి మిగులుతాయి, 64 × 625/100. అన్నీ కూడా స్క్వేర్ వాల్యూస్. ఇది వచ్చేసి 8 స్క్వేర్, ఇది వచ్చేసి 25 స్క్వేర్, ఇది 10 స్క్వేర్. వాల్యూస్ అనేటివి చేసినప్పుడు మనకు కంపల్సరీ స్క్వేర్ అనేటటువంటిది ఆన్సర్స్లో ఉండాలి. స్క్వేర్ అనేటటువంటిది ఆన్సర్స్లో ఉండాలి అని అంటే మనకు 400 అనేటటువంటిది 20 స్క్వేర్. ఇది బేసిక్ రూల్. ఏ దానికి సంబంధించి అయినా సింప్లిఫికేషన్లో క్యూబ్స్ ఉన్నాయనుకోండి, అన్ని క్యూబ్ ఆన్సర్లో ఉండాలి. ఇప్పుడు 400 అనేటటువంటిది స్క్వేర్ వాల్యూ కాబట్టి ఆన్సర్ కూడా అదే అవుతుంది. అలా కాకుండా మేము నార్మల్గా చేసి మల్టిప్లికేషన్ చేస్తాము అంటే అలా అయినా చేసుకోవచ్చు. డైరెక్ట్ 25 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకోండి. 25 25s 25 4s, 4th 4 1s 4 16s 25 16 5 80 అవుతుంది. 16 2 38 32 + 8 400. ఇది కూడా ఆ వాల్యూనే వచ్చింది. సో అలా కాకుండా ఈ ప్రొసీజర్ ఎలా ఇది నేను చెప్పుకున్నానో అన్నీ కూడా స్క్వేర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు వాటితోనే మల్టిప్లికేషన్ డివిజన్లో చేసినప్పుడు వచ్చే వాల్యూ కూడా స్క్వేర్ అయి ఉండాలి. లేదా క్యూబ్స్ వచ్చాయనుకోండి, క్యూబ్ అయి ఉండాలి. ఇలాంటి ప్రొసీజర్లు అనేటటువంటివి చిన్న చిన్న వాల్యూస్ని ఫాలో అవడం వల్ల మనకు టైం తగ్గుతుంది. అట్లాంటప్పుడు ఏదైనా క్వశ్చన్ రాకపోతే దానికి మనం టైం పెట్టుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు టైం ఇలాగే సేవ్ చేసుకోండి. చిన్న చిన్న క్యాలిక్యులేషన్లు తగ్గించుకోండి. థ్యాంక్ యూ. ఇంకా మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.